ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్లోనూ కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 1009 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సంవత్సరంలో మొదటిసారిగా కేసుల సంఖ్య 1000 దాటడం గమనార్హం. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైంది. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదవ్వగా మహారాష్ట్రలో 209, ఢిల్లీ 104, గుజరాత్ 83, తమిళనాడు 69, కర్ణాటకలో 47 కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఆంధ్రప్రదేశ్ 4, మధ్యప్రదేశ్ 2, ఛత్తీస్గఢ్ 1, గోవా 1, తెలంగాణలో 1 కేసు రికార్డయ్యాయి. అయితే అండమాన్ నికోబార్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు శూన్యంగా ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కువ శాతం స్వల్ప లక్షణాలతో ఉన్నవి. చాలా మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు మరణాలు కూడా పెరుగుతున్నాయి. కరోనాతో మహారాష్ట్రలో 4 ప్రాణాలు కోల్పోగా కేరళలో 2, కర్ణాటకలో 1 చనిపోయారు. మహారాష్ట్ర తానే ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం కరోనా కేసులకు JN.1 వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి వచ్చింది. మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మరణించాడు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నగరంలోని వైట్ఫీల్డ్ నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న చనిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.